సత్యం సుందరం. మీరు కమర్షియల్ మూవీస్, యాక్షన్, మాస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు. కానీ ఏ మూవీ అయినా పర్లేదు, మంచి ఫీల్ ఇస్తే చాలు అనుకునే వాళ్ళైతే డెఫినెట్లీ ఈ మూవీ మీకోసమే. నాకైతే నచ్చిందండి మూవీ. ఆ స్లో నరేషన్ ఒక్కటి పక్కన పెడితే మంచి ఫీల్ గుడ్ మూవీ. కార్తీ గారు ప్రమోషన్‌లో ఒక మాట అన్నారు. మీకు 'ఊపిరి' సినిమా నచ్చితే ఇది డెఫినెట్లీ నచ్చుద్ది అని. అదే నిజమైంది. ఆ ఎమోషన్స్ కానీ, వాల్యూస్ కానీ, మెమోరీస్ కానీ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మూవీ అంతా అరవింద్ స్వామి అండ్ కార్తీ గారే అండి. ఇద్దరు వాళ్ళ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశారు. ఎస్పెషల్లీ కార్తీ గారు సింప్లీ సూపర్బ్. 'ఊపిరిలో' ఆయన చేసిన క్యారెక్టర్ లాంటి మంచి క్యారెక్టర్‌లా అనిపిస్తది. మూవీ ప్లాట్ ఏంటంటే, చిన్నప్పుడు సత్యంకి ఎంతో ఇష్టమైన వాళ్ళ హౌస్‌ని పోగొట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ ఊరు వదిలి వెళ్ళిపోతారు. పెద్దయ్యాక వాళ్ళ చెల్లి పెళ్లి కోసం మళ్ళీ ఆ ఊరికి వచ్చిన సత్యం ఏం చేశాడు? ఆ ఊర్లో సుందరాన్ని ఎలా కలిశాడు? సత్యం అండ్ సుందరం మధ్య బాండింగ్ ఏంటి అన్నది మూవీలో చూస్తారు. స్టోరీ సింపుల్ అండి. ట్విస్ట్‌లు, టర్న్‌లు ఏమీ ఉండవు. బట్ ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ కార్తీ గారి ఫన్ ఉంటది. మరీ హిలారియస్‌గా ఉండదు. బట్ సింపుల్ ఫన్ జనరేట్ అవుతది. రిమైనింగ్ మూవీ అంతా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. పర్ఫార్మెన్సెస్: అరవింద్ స్వామి గారు ఎస్ సత్యం సూపర్బ్ అసలు. ఇలాంటి ఎమోషనల్ క్యారెక్టర్‌ని ఆయన చాలా బాగా లీడ్ చేశారు. అండ్ కార్తీ గారు యాస్ సుందరం. ఏం చెప్పాలండి ఆయన గురించి. ఆల్రెడీ 'ఊపిరిలో' చూసాం. ఇలాంటి క్యారెక్టర్స్‌కి పర్ఫెక్ట్ అసలు. మోస్ట్ ఆఫ్ ది మూవీ మొత్తం వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్సే ఉంటది. బట్ నాకైతే కార్తీ గారి ఎక్స్‌ప్రెషన్‌కి, ఆ బాడీ లాంగ్వేజ్‌కి నా అటెన్షన్ మొత్తం ఎక్కువ ఆయన వైపే వెళ్ళింది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. శ్రీదివ్య గారు కార్తీ గారి వైఫ్‌గా, రాజ్ కిరణ్ గారు సత్యంకి మావయ్యలా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. కమింగ్ టు టెక్నికాలిటీస్: డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ గారు ఈయన తీసిన 96 మూవీ అందరూ చూసే ఉంటారు. తెలుగులో 'జాను' మూవీగా రీమేక్ చేశారు. మళ్ళీ ఈ మూవీతో ఇంకో స్ట్రాంగ్ ఎమోషనల్ పిక్చర్ ఇచ్చారు. మూవీలో ఉన్న ఆ స్లో నరేషన్ అండ్ క్లైమాక్స్‌లో ఇంకొంచెం మంచి ఫినిష్ ఉంటే బావుండు అనిపించే 2 ఫ్లాస్ తప్ప రిమైనింగ్ మూవీ అంతా చాలా బాగా హ్యాండిల్ చేశారు. మ్యూజిక్ కూడా డీసెంట్‌గా ఉంది. సేమ్ 96 అండ్ 'జానో'కి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టరే. సీన్‌కి, ఎమోషన్‌కి తగ్గట్టు ఇచ్చారు బ్యాక్‌గ్రౌండ్. ఎక్కడ హెవీగా ఉండాలో, ఎక్కడ లో ఉండాలో చాలా బాగా చూసుకున్నారు. సాంగ్స్ కూడా ఓకే. సిట్యుయేషన్‌కి తగ్గట్టు మూవీ ఫ్లోలో ఉంటాయి. ఎస్పెషల్లీ నాకు ఆ లాస్ట్ సాంగ్ 'ఎవరో నువ్వెవరో' సాంగ్ బాగా కనెక్ట్ అయింది. మొత్తానికి 'సత్యం సుందరం' ఒక ఫీల్ గుడ్ స్ట్రాంగ్ ఎమోషనల్ మూవీ. బట్ ఇట్ హ్యాస్ ఫ్లాస్ లైక్ స్లో నరేషన్ అండ్ లిటిల్ బిట్ టూ లెంతీ ఫీలింగ్. 2 అవర్స్ 30 మినిట్స్ మూవీ. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. యాక్చువల్‌గా ఫ్యామిలీ ఆడియన్సే బాగా కనెక్ట్ అవుతారు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్స్.